అండి, అందరు బాగున్నారా? నేను లక్ష్మి. సో ఇది మా అత్తిలి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సో ఒక సైడ్ భీమవరం, ఒక సైడ్ తాడేపల్లిగూడెం, ఒక సైడ్ తణుకు. సో ఈ 3 టౌన్స్కి మధ్యలో ఉండేదే అత్తిలి అనమాట. సో గోదావరి అనగానే గుర్తొచ్చేది సంక్రాంతి ఫెస్టివల్, కానీ మా అత్తిలి అనగానే గుర్తొచ్చేది మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి. సో స్టార్టింగ్లో గుడి కొంచెం చిన్నగా ఉండేది, అప్పుడు 9 days చేసేవాళ్ళు. సో గుడి ఎప్పుడైతే ఎక్స్పాండ్ చేసి పెద్దది కట్టారో, సో అప్పటి నుంచి కూడా 15 days చేయడం స్టార్ట్ చేశారు. సో ముందు వీడియోలో నేను మొత్తం అసలు గుడి స్టోరీ ఏంటి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షష్ఠి నవంబర్ డిసెంబర్ మంత్లో ఇయర్కి ఒకసారి వస్తుందండి. సో చాలా బాగా చేస్తారు, దగ్గర 15 days అయినా జరుగుద్ది. అసలు సంబరాలు ఏంటి ప్రతిదీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. చూసారు కదా టెంపుల్ని, ఇదేనండి అద్దాల మందిరం. సో ఎటు చూసినా మనమే కనిపిస్తాం, చాలా బాగుంటుంది. టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, తొందరగా పెళ్ళి కావాలి అనుకున్న అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే తొందరగా పిల్లలు కావాలి అనుకునే వైఫ్ అండ్ హస్బెండ్స్ వచ్చి ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సో అలా చేయడం వల్ల వాళ్ళు అనుకున్న తొందరగా జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఎవరైనా ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే, సో ఇది అత్తిలి పంచాయతీ ఆఫీస్ బ్యాక్ సైడే ఉంటుందండి. సో చాలా ఈజీ అనమాట, వచ్చేయచ్చు. ఒక కెనాల్ ఉంటుంది. సో ఇక్కడ ఒక చెరువు పక్కన టెంపుల్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుందండి టెంపుల్. ఇది దగ్గర 1 month ముందు నుంచే స్టార్ట్ చేస్తారండి. లైటింగ్ సెట్టింగ్స్ మొత్తం అన్నీ స్టార్ట్ చేయడానికి పాపం చాలా కష్టపడతారు. సో మా అత్తిల్లో ఫేమస్ ఇవన్నీ చూడండి, ఈ జీళ్ళు ఖర్జూరాలు అనమాట. సో జీళ్ళు చేసే విధానం చూస్తున్నారా, ఇదే అనమాట. సో కట్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది. సో మాది ఈజీగా కనిపెట్టవచ్చు మా యాస భాష. సో తొందరగా చెప్తారనమాట ఎవరైనా, సో మీరు గోదావరి కదా అని. ఇక్కడే అనమాట ప్రోగ్రామ్స్ అన్నీ జరిగేది. సో ఒక్కొక్క స్ట్రీట్ దగ్గరగా 400 meters పైనే ఉంటుంది. సో అలా 3-4 స్ట్రీట్స్ ఉంటాయి. మొత్తం ఒక్కసారి షష్ఠిలోకి ఎంటర్ అయిన తర్వాత దగ్గర 2.5-3 hours మనం నాన్ స్టాప్గా తిరిగితేనే కవర్ చేయగలం. సో చాలా వరకు నేను వదిలేసాం, తిరగలేకపోయాం. సో ఏది మిస్ అయినా మెయిన్ షష్ఠి సంక్రాంతి అయితే అస్సలు మిస్ అవ్వమని. సో ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అండి, కొంచెం అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే ఫుల్ వీడియో ఏంటి అంటే మా సంక్రాంతిది. సో అవన్నీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ గుడి స్టోరీ తెలుసుకుందాం. ఏంటి అంటే 1910లో ఒక పాము పుట్ట దగ్గరికి అక్కడ తిరగడం చూసి ఒక ఆయన దాన్ని బొట్టులో పెట్టుకొని ఊరంతా తిరగడం స్టార్ట్ చేశారనమాట. సో అలాగా తిరుగుతున్నప్పుడు కొంచెం మనీ అనేది కలెక్ట్ అవుతుంది కదా. సో అలా కలెక్ట్ అయిన మనీతోనే ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఇదంతా నేను పూజారి గారి దగ్గర నుండే విన్నానండి. సో ఈ వీడియోని ఎస్పెషల్లీ పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకైనా యూజ్ అవ్వచ్చు. టెంపుల్కి వస్తే అక్కడ పూజారి గారు చెప్తారనమాట, ఎలా చేయాలి ఏంటి ప్రతిదీ విధానం చెప్తారు. సో అలా ఫాలో అయిపోవచ్చు అనమాట. త్రీ 4 ప్లేసెస్లో ఎగ్జిబిషన్ అనమాట. సో ఈ వీడియోని మా అత్తిల్ నుండి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో జరిగే జాతరలు కూడా ఉంటాయి కదా, అవి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది.